రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ఓటేస్తామని చెప్పడాన్ని కొందరు నేతలు తప్పుపడుతూ ఉంటే మరికొందరు సమర్థిస్తున్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని చిత్తుగా ఓడించిన కూటమికి మద్దతివ్వడమేంటని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏకి ఓటేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి వైసీపీ మద్దతు ప్రకటించడం వెనుక ఉన్న జగన్ వ్యూహమేంటి? కేసుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? జగన్ వ్యవహారం అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టుగా ఉంటుందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్న వాదనలో ఉన్నాయి. ఈ విషయంలో తన స్వార్థం కోసం పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కొందరు నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏపై విరుచుకుపడి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వటం ఏంటన్న ప్రశ్న వస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. అందుకే సందర్భాన్ని బట్టి తన కేసుల కోసం పార్టీని ఎన్డీఏకి తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విధి రాసిన వింత కథలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో అవి మరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నిజ జీవితంలో చూస్తే అలాంటివి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో జరిగింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీని ఎన్డీఏ కూటమి చిత్తుగా ఓడించింది. 11 స్థానాల్లో గెలవడంతో జగన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు 11 మోహన్ రెడ్డి అని పిలవటం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని వైసీపీ రికార్డు సాధించింది. కానీ 2024లో 11 స్థానాలకే పరిమితమై అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఫ్యాన్ పార్టీ పతనానికి ప్రధాన కారణం ఎన్డీఏలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని అధపాతాళంలోకి తొక్కేసింది ఎన్డీఏ కూటమి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా చేసినందుకు కూటమిపై జగన్ కి ఎంతో కోపం, మరెంతో కసి ఉండాలి. పైగా జగన్ రాయలసీమ బిడ్డ కావటంతో ఇవి మరింత ఎక్కువ స్థాయిలో ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ అటువంటివి ఏమీ లేవు. పైగా కూటమిపై జగన్ ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కళ్లలో ఆనందాన్ని చూడాలని జగన్ తెగ తాపత్రయపడుతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగకుండానే మద్దతివ్వాలని జగన్ ముందే డిసైడ్ అయ్యారని విశాఖలో ప్రచారం జరుగుతోంది. అయితే కమలం పార్టీ కోరిన వెంటనే జగన్ సై అనటాన్ని వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతల్లో కొందరు తప్పుపడుతున్నారు. జగన్ నిర్ణయం సరైనది కాదని అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఫ్యాన్ మద్దతు ప్రకటించిన జగన్ తీరుపై కొందరు నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైసీపీ అటు ఢిల్లీతో పాటు ఇటు ఏపీలోనూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి అభ్యర్థికి మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమికి వైసీపీ మద్దతివ్వటం పెద్ద తప్పు అన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఉమ్మడి విశాఖ జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి వైఖరిని ఎండగడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమికి మద్దతిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో తాము చేస్తున్న పోరాటానికి అర్థం ఏముంటుందని ఇక్కడి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే వైసీపీని ప్రజలు నమ్మరని మథన పడుతున్నారు. జగన్ నిర్ణయం ఖచ్చితంగా ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రం నుంచి స్పష్టమైన హామీ పొందిన తర్వాతే మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. కానీ జగన్ తొందరపాటు నిర్ణయంతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని, ఇన్నాళ్లు తాము చేసిన పోరాటాలు, ఆందోళనలకు అర్థం లేకుండా పోతోందన్న ఆవేదన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. జగన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు జగన్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీ ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అటు ఎన్డీఏ, ఇటు ఇండీ కూటమికి మద్దతివ్వకుండా తటస్థంగా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తే బావుండేదని అంటున్నారు. కానీ నేతలు గోడు వినేది ఎవరు? అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు, జగన్ అన్న విషయం వైసీపీ విశాఖ నేతలు మర్చిపోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వకపోతే ఏమవుతుందో జగన్ కి బాగా తెలుసు. కానీ ఈ విషయం ఇక్కడి ఫ్యాన్ పార్టీ నేతలకు తెలియకపోవటం వారి తప్పే కానీ జగన్ పొరపాటు కానే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అవినీతి అక్రమాస్తులపై సిబిఐ కేసులు ఉన్నాయి. దీనికి తోడు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. అందుకే జగన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి వైపు మొగ్గు చూపారని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది.